శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, ఈ త్రిగుణములకు అతీతులైన వారు సత్వగుణజనితమైన ప్రకాశమును గాని, రజోగుణజనితమైన కార్యకలాపములను గాని, లేదా తమోగుణజనితమైన మోహభ్రాంతిని కాని అవి పుష్కలంగా ఉన్నప్పుడు ద్వేషించరు, లేదా అవి లేనప్పుడు వాటిని కాంక్షించరు. వారు ప్రకృతి గుణముల పట్ల తటస్థముగా ఉదాసీనంగా ఉండి వాటిచే అలజడికి గురికారు. గుణములే ప్రవర్తించుతున్నవని తెలుసుకుని వారు నిశ్చలముగా ఆత్మయందే స్థితమై ఉంటారు. సుఖదుఖాలలో ఒక్కరీతిగానే ఉండేవారు ఆత్మభావనయందే స్థితమై ఉండేవారు. మట్టి ముద్ద, రాయి మరియు బంగారము వీటన్నింటినీ ఒకే విలువతో చూసేవారు. అనుకూల లేదా ప్రతికూల పరిస్థితిలో ఒక్కరీతిగానే ఉండేవారు. తెలివైన వారు నిందాస్తుతులను రెంటినీ సమానంగా స్వీకరించేవారు. గౌరవమును అవమానమును ఒక్కరీతిగానే తీసుకునేవారు. శత్రువుని